నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించిన కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్. ప్రజల దాహార్తిని తీర్చుకోవడానికే చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్న తహసీల్దార్. చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయించిన మన్నన్. బస్వాపూర్ గ్రామంలోని బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో 2వ రోజు వార్షికోత్సవ వేడుకలు. ఆలయ ప్రాంగణంలో ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం. ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించి మానవత్వాన్ని చాటుకున్న దౌలతాబాద్ ఆర్యవైశ్యులు. కేంద్రాన్ని ప్రారంభించిన సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు పబ్బా మాధవి. నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆపద్బాంధవునిలా అండగా నిలిచే నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు. ఏడుపైల వనదుర్గామాత ఆలయంలో రాజిరెడ్డి పేరిట ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆపద్బాంధవునిలా అండగా నిలిచే నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆవుల రాజిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో రాజన్న పేరిట కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రమైన కొల్చారంలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, ప్రెసిడెంట్ చందాపురం మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్, మాజీ సర్పంచ్ లక్ష్మీపతి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండోమెంట్ మాజీ డైరెక్టర్ పంతులు సంగమేశ్వర్, పొతంశెట్టిపల్లి మాజీ సర్పంచ్ నాగరాణి నర్సింగ్లు, గడ్డమీది శ్రీను, బాలరాజ్, నాగరాజు, నాగం రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఆదుకొని నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో దేవుళ్ళ కొలువై ఉన్న మా ప్రియతమ నాయకులు మా అన్న రాజిరెడ్డి గారి బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రఖ్యాతగాంచిన వనదుర్గామాత ఆలయంలో రాజన్న పుట్టినరోజు సందర్భంగా అర్చన పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొని తదనంతరం కొల్చార మండలం హెడ్ క్వార్టర్లో గల కస్తూరి బాలికల పాఠశాలలో పిల్లల సమక్షంలో, బాలికల విద్యార్థుల సమక్షంలో రాజన్న జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వారికి జన్మదిన విషెస్ చెప్పడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకొని ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితంలో మరో మెట్టుకు ఎదిగి రాబో కాలంలో నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని, ఆయనకు ఎల్లప్పుడూ మేము రాజన్న సైనికుల్లా ఆయన వెన్నంటే ఉండి ఆయన విజయం చేకూర్చే వరకు ఈ కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అందరం కూడా కంకణబద్దులై పనిచేస్తామని ఈ సందర్భంగా కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రాజన్న. లాంగ్ లివ్ రాజన్న, లాంగ్ లివ్ రాజన్న, లాంగ్ లివ్ రాజన్న, లాంగ్ లివ్ రాజన్న. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలకు అండగా నిలుస్తూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఆవుల రాజిరెడ్డి కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, వెల్దుర్తి పట్టణ అధ్యక్షులు హౌస్లా మల్లేశ్చారి, మాజీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఆముల ఆంజనేయులు, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, జగ్గా శంకర్ గౌడ్, నాగరాజ్ చెరువు అంజాగౌడ్, మంగళపర్తి మాజీ సర్పంచ్ రామకృష్ణారావు, జీతేగారి కృష్ణ, హస్తాల్పూర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్దుర్తి మండలం ముద్దుబిడ్డ మరి ఆవుల రాజిరెడ్డి గారి జన్మదిన వేడుకలు వెల్దుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడినాయి. ఈరోజు
రాబోయే కాలంలో రాజిరెడ్డి గారు మరి ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురాగ్యులతో ఉండాలని, మరి ప్రజలకు, పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మరి ఎనలేని సేవలు చేస్తూ ప్రజల మన్నలను చూరగొరాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి 2018-19 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నరసాపూర్ నియోజకవర్గంలో మరి ఎవరు నాయకుడు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేనున్నానంటూ నరసాపూర్ నియోజకవర్గంకు మరి వెల్దుర్తి మండలం నుంచే మరి ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఎలక్షన్లలో మరి నరసాపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ తీసుకొని మరి ప్రజల కోసం మరి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ ఓడినా గానీ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల అవసరాలను తీరుస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి నాయకునికి రాబోయే కాలంలో ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ ఈ రోజు వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఈ రోజు మన ప్రియతమ నాయకుడు, అత్యంత ఆపద్ బాంధవుడు, మన వెల్దుర్తి మాసాపేట్ ఉమ్మడి మండలాల ముద్దుబిడ్డ మన రాజన్న గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు వెల్దుర్తి గ్రామంలో మరియు అందరి కార్యకర్తల సమక్షంలో, గ్రామ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. అతడు ఆయుర ఆరోగ్యాలతో పాటు నిండు 100 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆవుల రాజిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ వెల్దుర్తి మండల్, మాసాపేట్ మండల్లో మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్స్ లోనే కన్మరుగైపోతుందన్న సందర్భంలో మరియు అతడు ఉన్న పెద్ద లీడర్లు అందరూ వెళ్ళిపోయినాక మరియు అతడు నేనున్నా, మీరు అందరు కూడా ఎవ్వరు అధైర్యపడొద్దు, మరి మీ అందరికీ కూడా నేను సపోర్ట్ గా ఉంటున్నా అని చెప్పి మరి అతడు మన అందరి తోడ్పాటు ఉండి మరి ఈ రోజు గతంలో విఠల్ రెడ్డి సాబ్ హయాంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఉండేనో మరి అలాగే ఈ రోజు ఆవుల రాజిరెడ్డి గారు మరియు మన తెలంగాణలోనే ఒక వెలుగు వెలిగినటువంటి మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్స్ లో ఒక వెలుగు వెలిగించినటువంటి నాయకుడు మన రాజన్న గారు. ఎందుకంటే మరియు అతడు అత్యంత జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులు, అలాగే నా మిత్రులు, తోటి మిత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శుభదినం. ఎందుకంటే మన మాసాయపేట ముద్దుబిడ్డ ఆవుల రాజిరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అనతి కాలంలోనే గ్రామాన ఆయన అందరి గుండెలు కదిలించిన వ్యక్తి. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి 70 ఏళ్ళ అతను కూడా రాజిరెడ్డి అన్నారు. ఎవరైనా రాజన్న అంటే అంత పేరు వేసుకున్నటువంటి మహా వ్యక్తి, మహానాయకుడు గౌరవ రాజిరెడ్డి గారు. రాబోయే రోజులలో ఎందుకంటే ఆయన ప్రజా శ్రేయస్సే ముఖ్యంగా ప్రతిరోజు ప్రజలతో మమేకమై గ్రామాన ఆయన ప్రయాణిస్తున్నాడు. ఎవ్వరికి ఆపద అంటే తను నేనున్నానంటూ ప్రతి గ్రామానికి మంచి చెడ్డు చూసుకుంటున్నటువంటి వ్యక్తి మన గౌరవ ఆవుల రాజిరెడ్డి గారు. ఆయనకు ప్రజల ఆశీస్సులతో పాటు ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉండి రాబోయే రోజులలో ఆయనకు మంచి పదవులు ఆకాంక్షించాలని, ఈ సంవత్సరము మంచి జీవితం ప్రసాదించి ఆయనకు గౌరవ పదవి దక్కాలని. నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి జన్మదిన వేడుకలు వెల్దుర్తి మండలంలో చాలా గొప్పగా జరగడం జరిగింది. ఈ రాజన్న ఇంకా ఆరోగ్యంగా ఉండి పెద్ద పెద్ద పదవులు పొందాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. రాజన్న జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రాజన్న పార్టీ ఓడిన ఆయన కార్యక్రమాలు నియోజకవర్గంలో ప్రతి ఒక్క విలేజ్కి, ప్రతి ఒక్క గ్రామాన ఆయన ప్రతి ఒక్క దానికి మంచి చెడ్డకు పోతా ఉన్నాడు. కాబట్టి ఆయన వర్కర్ కాబట్టి ఓలైనా కానీ ఇంతకు మొదలు మేము చూసినప్పుడు ఓడితే 3 ఏళ్ల దాకా అనుకుంటుండే ఎమ్మెల్యే ఉన్నా కానీ తాను ఓడినా కానీ ప్రతి ఒక్క నియోజకవర్గానికి పోయిపుట్టు మంచి చెడ్డలు అరుచుకుంటున్నాడు. కాబట్టి రాజన్నకు ముందు చాలా భవిష్యత్తు ఉంటుంది. ఆయనకు అందరం మనం మద్దతు తెలుపుతూ ఆయనకు అండగా నిలబడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ప్రజల దాహాతిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక తహసీల్దార్ మన్నన్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తహసీల్దార్ మన్నన్ చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తహసీల్దార్ కార్యాలయంకు వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక తహసీల్దార్ మన్నన్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తహసీల్దార్ మన్నన్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం మండలంలోని ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి ఇతర కార్యాలయాలకు కూడా రావడం జరుగుతుందని, ఎండలు తీవ్రంగా ఉన్నందున వారి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, తహసీల్దార్ కార్యాలయానికి కాకుండా వివిధ పనుల మీద ఇతర కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజలకు కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారులు కావచ్చు, ప్రజలకు ఈ ఎండాకాలంలో దాహర్తి తీర్చడానికి చిన్న ప్రయోగము అవకాశము చలివేంద్రాన్ని ప్రారంభించాము. మండల కార్యాలయానికి వచ్చే ప్రజలకు మేము 24 గంటలు మంచినీళ్ళు సదుపాయం కలిగించాలనే ఒక సదుపాయంతో మొదలెట్టాం. కాబట్టి ప్రజలు ఇటువంటి అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మండల ఇన్ఛార్జి ఏపీఓ రాజేశ్వర్ తెలిపారు. మండల పరిధిలో ఉపాధి హామీ కూలీలు చెరువులో ఫిష్ పాండ్ నిర్మాణం చేస్తున్నారన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మండల ఇన్ఛార్జ్ ఏపీఓ రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని నార్సింగిలో 193 మంది, సంకాపూర్లో 150 మంది, భీమరావుపల్లిలో 150 మంది ఉపాధి హామీ కూలీలు చెరువులలో ఫిష్ పౌండ్ నిర్మాణంలో పనిచేస్తున్నారని తెలిపారు. ఫిష్ పౌండ్ ద్వారా అనేక లాభాలు ఉన్నాయని, ఈ ఫిష్ పౌండ్ లో నీళ్లు నిలవడం ద్వారా చేపలు పెంచుకోవడం సులభంగా ఉంటుందని, ఇప్పటి వరకు మండలంలో 185 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించడం జరిగిందని, ఏప్రిల్ నెలలో జాబ్ కార్డు ఉన్న కూలీలకు అధిక సంఖ్యలో వచ్చి దరఖాస్తు చేసుకుని పనులకు రావాల్సిందిగా కోరుతున్నారు. నేను నార్సింగ్ మండలంలో ఏపీఓ ఇన్ఛార్జిగా బాధ్యతలను చేపడుతున్నాను. దీంట్లో భాగంగా నార్సింగ్ మండలానికి సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 100 రోజుల పనిలో భాగంగా మా మండలం సంబంధించి 926 మంది కూలీలు పనిచేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా కేంద్రం ఆదేశాల ప్రకారం మరియు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారం వ్యవసాయ సంబంధిత పనులను చేపట్టాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు ఫిష్ పాండ్లు కానీ, ఫామ్ పాండ్లు కానీ, ఇతర వ్యవసాయ సంబంధిత పనులు మండలంలో చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నార్సింగి గ్రామ పంచాయతీలో ఫిష్ పాండ్ పనిలో 193 మంది కూలీలు పనిచేయడం జరుగుతుంది. మరియు సంకాపూర్ గ్రామ పంచాయతీలో 150 మంది, మరియు భీమరాపల్లి గ్రామ పంచాయతీలో 153 మంది ఈ ఫిష్ పాండ్లో పనిచేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీంట్లో నీళ్లు నిలవడం వల్ల చేపలు పెంచుకోవడానికి సులభంగా ఉంటుంది. మరియు మన మండలంలో ఇప్పటివరకు 185 కుటుంబాలు 100 రోజులు కల్పించడం జరిగింది. మరియు ఇంకొక 1 వీక్లో ఇంకా 250 మందికి 100 రోజులు పూర్తి అయిపోతాయి ఖచ్చితంగా. మరియు ఈ వలసల నివారణలో భాగంగా కూలీలు ఈ ఏప్రిల్ మాసం నుండి అధిక సంఖ్యలో కూలీలు వచ్చి పనులు చేస్తారు. కాబట్టి అందరూ జాబ్ కార్డు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకొని పనులకు రావాలని కోరుతున్నాను. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ మన్నన్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యాబోధన ఎలా నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ మన్నన్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యా బోధన ఎలా నిర్వహిస్తున్నారు, విద్యార్థులకు అందిస్తున్న పౌష్టిక ఆహారంపై అడిగి విద్యార్థులకు తహసీల్దార్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్లేట్లు, గ్లాసులు, పండ్లు, బిస్కెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగిందని, అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధనపై అడిగి తెలుసుకున్నారు.
మండల కేంద్రంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను ప్రోత్సహించే విధంగా దాతలు ముందుకు వచ్చి అంగన్వాడీ కేంద్రానికి కావలసిన వస్తువులను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, ఐసిడిఎస్ సూపర్వైజర్ అంజమ్మ, అంగన్వాడీ టీచర్ నాగరాణి, అంగన్వాడీ ఆయమ్మ రేణుక, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా మా అంగన్వాడీ కేంద్రాలలో మా ప్రీ స్కూల్ విద్య ఎలా ఉంది, పోషకాహార పంపిణీ ఎలా ఉంది, సెంటర్లు ఏ విధంగా నడుస్తున్నాయి అనేది తనిఖీ చేసి తనిఖీలో సంతోషం వ్యక్తపరిచినందుకు, అలాగే మా ప్రీ స్కూల్ పిల్లలకి సెంటర్లో ఏం అవసరం ఉన్నాయో ఆ వస్తువులు కూడా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ కేంద్రంతో పాటు ఇంకా 4 సెంటర్లు ఉన్నాయి సార్ రిమైనింగ్. ఆ సెంటర్లకు కూడా త్వరలోనే ఇలాంటి వస్తువులు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శంకరంపేట మండల హెడ్క్వార్టర్లో గల ఒక అంగన్వాడీ సెంటర్ను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలకు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చెప్తున్నారు, అంగన్వాడీ సెంటర్ సహాయాలు దీనికి జిల్లా అధికారుల ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. అలాగే ఈ పిల్లల యొక్క ఎలా చదువుతున్నారు, కొంత అల్ఫాబెటికల్ రూల్స్ అవి కూడా పరిశీలించడం జరిగి వాళ్లకు ప్రోత్సాహకరంగా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ లెవెల్లో వాళ్ళకు సంబంధించిన కొన్ని వస్తువులను వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువగా అంగన్వాడీ సెంటర్లకు ఆకర్షితులై వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ఈ సెంటర్ గురించి వాళ్ళు ఆలోచించి ఇక్కడికి వస్తే మాకేదో చదువు కూడా దొరుకుతుంది, అలాగే చిన్నపిల్లలు కాబట్టి ఆ వస్తువులు మాకు దొరుకుతాయి. దీనివల్ల వాళ్ళు రెగ్యులర్గా సెంటర్కు రావడం వల్ల సెంటర్కు కూడా కొంచెం పేరు పెరుగుతుంది, అలాగే గ్రామంలో గల పిల్లలకు కూడా కొంచెం అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఇక్కడ మనము ఈ పిల్లలకు కొంత ప్రోత్సాహకరంగా కావాల్సిన కొన్ని వస్తువులను కూడా ఈరోజు అందించడం జరిగింది. ఇదే విధంగా మా సూపర్వైజర్ గారు చెప్పినట్టుగా ఈ ఒక్క సెంటర్కే కాకుండా ఇతర సెంటర్లకు కూడా మా వైపు నుంచి, అలాగే మండలంలో గల ఇతర సహకారి అధికారులతోటి, వేరే వాళ్ళ మండల పెద్దలతోటిగా మాట్లాడి ఇతర సెంటర్లలో కూడా పిల్లల కొరకు కొన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వేసవి మండుటెండలు సమీపిస్తుండటంతో మండల కేంద్రానికి వివిధ పనుల మీద వచ్చిపోయే రైతులకు, ప్రయాణికులకు మంచినీరు, మజ్జిగ అందచేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు దౌలతాబాద్ ఆర్యవైశ్యులు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు పబ్బా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేసవి మండుటెండలు సమీపించడంతో మండల కేంద్రానికి వివిధ పనుల మీద వచ్చిపోయే రైతులకు, ప్రయాణికులకు మంచినీరు, మజ్జిగ అందచేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు దౌలతాబాద్ ఆర్యవైశ్యులు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు పబ్బా మాధవి ముఖ్య అతిథిగా హాజరై వాసవి క్లబ్ అధ్యక్షురాలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పబ్బా మాధవి మాట్లాడుతూ మండల ప్రజలకు ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలన్నారు. రేపు జరగబోయే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభను సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్యులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ పట్టణ ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో మాశెట్టి నరేసు శ్రీధరు సహాయదాత సహకారంతో వాసవి క్లబ్ పరంగా చల్ల పంపిణీ కార్యక్రమం జరపడం జరిగింది. మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి రేపు రాష్ట్ర పరంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల శారదక్క గారు మరియు కాచం సుష్మక్క గారు, సామ్రాజ్య అష్మక్క గారు వీరి ముగ్గురి సహకారంతో పెద్ద ఎత్తులో రేపు హైదరాబాద్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు చాలా బ్రహ్మాండంగా, ఉత్సాహంగా, సంబరంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆర్యవైశ్య మహిళలు అందరూ అధికారాన్ని అందరినీ మరీ కోరుతున్నాం. జరిగింది. ఎప్పుడైనా ఆర్యవైశ్యుడు అంటే సమాజ సేవలో, సమాజ సహకారంలో చాలా ముందుంటాడు. సమాజంలో సేవ చేయాలన్నా, సహకరించాలన్నా అన్నింటిలో ముందుండేది ఆర్యవైశ్యుడు. దాన్ని కొనసాగిస్తూ ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కూడా ప్రతి నెల కార్యక్రమాలు నిర్వహించడానికి దాంట్లో భాగంగా ఈరోజు ఈరోజు మాశెట్టి శ్రీనివాస్ ప్రెసిడెంట్ ఆయంలో మంచిగా పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎన్నో ఉత్సవాలు ముందు తీసుకెళ్తామని కోరుతున్నాము. వేడి బాగా ఉంది కాబట్టి మేము ఆర్యవైశ్యులము మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది.
కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామ శివార్లో గల శ్రీ నల్లపోచమ్మ ఆలయం హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, తునికి ఈవో రంగారావు ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. అయితే 6,74,073 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామ శివారులో గల శ్రీ నల్లపోచమ్మ ఆలయం హుండీ బుధవారం రోజున దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, తునికి ఈవో రంగారావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిపారు. రాజరాజేశ్వరి, వేములవాడ సేవా సమితి సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు లెక్కింపు జరపగా 3 నెలల 13 రోజులకు గాను ఆలయానికి 6,74,073 రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ సందర్భంగా ఈవో రంగారావు మాట్లాడుతూ ఆలయం యొక్క ఆదాయం రూపాయలను అమ్మవారి ఖాతాలో జమ చేసి ఆలయం అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరుగుతుందని ఈవో రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెనోవేషన్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, పర్వతాలు, రాములు, ప్రభాకర్ చారి, తలారి భిక్షపతి, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, శంకర్ గౌడ్, మహేందర్, సునీత, రాజశేఖర్, నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు గోపాల్ రెడ్డి, సాయి గౌడ్, గ్రామ మాజీ సర్పంచ్ సాయిలు, గ్రామ ప్రముఖులు కొండలరెడ్డి, ఆలయం జూనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, ఆలయ పూజారి శివప్ప, రాజేష్, విఘ్నేష్, గ్రామ పెద్దలు, చిన్నలు తదితరులు పాల్గొన్నారు. దేవాలయం గ్రామం తునికి, కౌడిపల్లి మండలం, మెదక్ జిల్లా నందు ఈ రోజు దేవాలయంలో శ్రీయుత సాయ కమిషనర్ ఉమ్మడి మెదక్ జిల్లా గారి సమక్షంలో ఉండి ఇప్పడం జరిగినది. ఇట్టి ఉండి ఆదాయము 6,74,073 రూపాయలు ఆదాయం వచ్చినది. ఇట్టి అమౌంట్ 3 నెలల 13 రోజులది. ఇట్టి అమౌంట్ ను దేవాలయం ఖాతాలో జమ చేసి దేవాలయ అభివృద్ధికి పాటుపడతామని తమకు తెలియజేస్తున్నాను. అలాగే ఇట్టి కార్యక్రమంలో మా యొక్క దేవాలయం రెనోవేషన్ కమిటీ మరియు మా సిబ్బంది, మీడియా మిత్రులు అందరి సమక్షంలో ఈరోజు ఉండి లెక్కించడం జరిగినది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని పశువుల సంతకు, తైబజార్లకు గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం ఎంపీఓ గఫూర్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. తైబజార్కు కనీస ధరకు తక్కువగా పడడంతో వేలానికి వచ్చే శనివారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దౌలతాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో తైబజార్ పశువుల సంతకు వేలం నిర్వహించారు అధికారులు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని పశువుల సంతకు, తైబజారులకు గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం ఎంపీఓ గఫూర్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువుల సంతకు వేలంలో 6 పాల్గొనగా మండల పరిధిలోని ముబారస్పూర్ కు చెందిన అబగోని రాజ్ కుమార్ 1,81,000కు దక్కించుకున్నారు. తైబజార్కు కనీసం ధరకు తక్కువ పడడంతో వేలాన్ని వచ్చే శనివారానికి వాయిదా వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దౌలతాబాద్ గ్రామ పంచాయతీలో బహిరంగ వేలం వేయడం జరిగింది. తైబజార్ మరియు పశువుల సంతకు. తైబజార్కు కనీస ధర, మద్దతు ధర రాకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. పశువుల సంతకు 1,82,000. ఈ తైబజార్ ఎందుకు ఆగిపోతుంది సార్? ప్రతి మీరు వేలం పాట పెట్టినప్పుడు తైబజారు కనీస ధర ప్రభుత్వం ధర 4,01,560 రూపాయలు మనకు డిఎల్పిఓ ద్వారా మనకు అప్సైడ్ ప్రైస్ వచ్చింది. కానీ ప్రజలు అక్కడి వరకు పాడతలేరు. తక్కువ వాడటం వల్ల వాయిదా వేస్తాం. ప్రాబ్లం సాల్వ్ ఎట్లా కావాలి? మళ్ళీ రెండోసారి మేము రేపు శనివారం రోజు మీటింగ్ పెట్టినాం. మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా రాకపోతే మళ్ళీ డిఎల్పిఓ గారికి మేము ప్రపోజల్ పంపిస్తాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో 2వ రోజు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయ ప్రాంగణంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో 2వ రోజు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయ ప్రాంగణంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిత్య పౌల్ట్రీ ఇంటిగ్రేషన్ సంస్థ లక్ష్మారెడ్డి గారి అంజిరెడ్డి సహకారంతో 3 రోజుల పాటు కొనదన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బసప్ప, పనిపంతులు, ఆలయ మాజీ చైర్మన్ తలారి మల్లేష్, నంబుద్రికి గుప్తా, మాజీ కోశాధికారి సింహం, వెల్దుర్తి ఎంపీటీసీ మోహన్ రెడ్డి, జగ్గా అశోక్ గౌడ్, సుదర్శన్, గణేష్, కుక్కునూరు వెంకటరెడ్డి, ఆగం రవీందర్ గౌడ్, రాజయ్య, రాజేశ్వర్, శెట్టిపల్లి జనార్దన్ రెడ్డి, పడిగే నరసింహులు పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి ఈరోజు
ప్రతి సంవత్సరం జరిగేటువంటి వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు బ్రహ్మరాంబాయిట మల్లికార్జున స్వామి దేవాలయం 48వ వార్షికోత్సవంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి ఊరేగింపు, తర్వాత 6 గంటల నుంచి హరికథ సేవ ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాము. ఈరోజు కళ్యాణం అంటే ముందు శ్రీ మాధవానంద శ్రీ స్వామివారి చేత శ్రీ బ్రహ్మరాంబ సత్య మల్లికార్జున స్వామికి విశేషమైనటువంటి అభిషేకం కూడా చేయడం జరిగింది. రేపు ఉదయం 6 గంటలకు రథోత్సవ కార్యక్రమం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సాయంత్రము మరియు రేపు ఉదయం రథోత్సవంలో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. గోగ్రాసంతో విలవిలలాడుతున్న గోవులను రక్షించి హైందవ ధర్మానికి ప్రతి ఒక్కరూ పాటుపడదామని దౌలతాబాద్ మండల గోశాల వ్యవస్థాపకులు ఆలయ కమిటీ చైర్మన్ ఆది వేణుగోపాల్ ప్రజలకు సూచించారు. తన జన్మదినాన్ని వేడుకలను పురస్కరించుకుని తన గోశాలలోని గోవులకు పండ్లు అందజేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. గోగ్రాసంతో విలవిలలాడుతున్న గోవులను రక్షించి హైందవ ధర్మానికి ప్రతి ఒక్కరూ పాటుపడదామని దౌలతాబాద్ మండల గోశాల వ్యవస్థాపకులు ఆలయ కమిటీ చైర్మన్ ఆది వేణుగోపాల్ ప్రజలకు సూచించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ 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 స్వయంభూ శంభు దేవాలయ అధ్యక్షులు ఆది వేణుగోపాల్ వారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తన గోశాల గోవులకు పండ్లు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మండల కేంద్రంలో మాజీ సర్పంచ్గా, తాజా మాజీ ఎంపీటీసీగా, ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రజలకు సేవలు అందించారు. వారికి ఆత్మీయులు, సన్నిహితులు, ప్రజలు మరియు బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ నాయకులు మరియు తన సొంత పార్టీ నాయకులు, అధినేతలు శుభాకాంక్షలు తెలిపారని వారందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలిపారు ఆది వేణు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతనను నమ్ముకుంటే ఏ మార్గంలోనైనా ముందుకు సాగుతారన్నారు. నేను 14 సంవత్సరాల నుండి గోశాల నిర్వహించినాను. గోశాలలో చాలా ఆవులు ఒక్కదాంతో స్టార్ట్ చేసి 20 అయినాయి. దానికి గోగాసం చాలా ఇబ్బందికరంగా అయినాయి. మన భావితరాలకు ఆవులనే బొమ్మలు చూపెట్టవలసి వస్తుంది. అదేవిధంగా అందరూ ఏ శుభకార్యాలైనా గోవులకు గోగాసంతో దానం చేసి గోవులను రక్షించాలని, నెక్స్ట్ యువతరాన్ని కాపాడాలని కోరుతున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఆవులకు పండ్లు గోగాసం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించిన కోల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్. ప్రజల దాహార్తిని తీర్చుకోవడానికే చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్న తహసీల్దార్. చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయించిన మన్నన్. బస్వాపూర్ గ్రామంలోని బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో 2వ రోజు వార్షికోత్సవ వేడుకలు. ఆలయ ప్రాంగణంలో ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం. ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించి మానవత్వాన్ని చాటుకున్న దౌలతాబాద్ ఆర్యవైశ్యులు. కేంద్రాన్ని ప్రారంభించిన సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు పబ్బా మాధవి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.